తెలంగాణ ఉద్యమ సమయంలో యుద్ధ వాతావరణం కనిపించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఉద్యమాన్ని ఒక ఊపూపిన విద్యార్థులు ఇప్పుడు సర్కారు కొలువుల కోసం పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. హైదరాబాద్ లో చారిత్రాత్మకమైంది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ పేరు వినగానే తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు కనిపిస్తుంది. ప్రత్యేక రాష్ట్రం కోసం లాఠీ దెబ్బలు తిన్న విద్యార్థులు గుర్తుకొస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి భిన్నమైన వాతావరణం ఉందిక్కడ. విద్యార్థులంతా సర్కార్ కొలువుల కోసం పుస్తకాలతో కుస్తీలు పడుతూ కనిపిస్తున్నారు. వందేళ్ల క్రితం నిజాం నవాబు నిర్మించిన ఈ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందింది. ఓయూలో చదివిన చాలా మంది విద్యార్థులు ఉన్నత పదవుల్లో ఉన్నారు. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారని ప్రొఫెసర్లు చెబుతున్నారు. ఈ విశాలమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో లైబ్రరీలో చూసిన, కళాశాల బిల్డింగ్లలో చూసిన, ఎక్కడ చూసినా చెట్ల కింద విద్యార్థులు కూర్చొని చాలా ఏకాగ్రతతో చదువుకునేటటువంటి వాతావరణం ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో కనబడతా ఉంది. ఇవాళ హైదరాబాద్ నగరం అనేటటువంటిది ఒక కాంక్రీట్ జంగిల్ గా మారినప్పటికీ కూడా ఒక హార్ట్ ఆఫ్ ద సిటీలో ఇన్ని వేల చెట్లు, ఇంత ప్రకృతి సౌందర్యంతో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంతో మందికి విద్యతో పాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, వినోదాన్ని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తా ఉంది. ఓయూలోకి అడుగు పెట్టగానే రోడ్డుకు రెండు వైపులా ఎత్తైన చెట్లు, కనిచూపు మేర కనిపించే గ్రీనరీ, గుంపులు గుంపులుగా చెట్ల కింద కూర్చుని చదివే స్టూడెంట్స్ కనిపిస్తారు. ప్రభుత్వం జాబ్స్ నోటిఫికేషన్ వేయడంతో యూనివర్సిటీ సందడిగా మారింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలాగైనా సక్సెస్ సాధించి జాబ్ కొట్టాలని విద్యార్థులంతా పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. ఈ విశ్వవిద్యాలయం యొక్క వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా, చెట్లు, విశాలమైన క్యాంపసు, ప్రతి దాంట్లో కూడా ఇక్కడ మనం ఒక వింగ్ నుంచి ఇంకో వింగ్ వెళ్ళాలంటే మనం ఏ విధమైన ఒక వాహన సౌకర్యం లేకుండా వెళ్ళలేము. దాదాపు ఇది 100 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక విశ్వవిద్యాలయం అయినా కానీ కూడా నిత్యనూతనంగా ఆధారుతూనే ఉన్నది. ప్రతి శాఖలో కూడా అక్కడ ఉన్నటువంటి ఒక స్టాఫ్ అంతా కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి ఈ విద్యార్థులకు పరిపూర్ణమైన సహాయ సహకారం అందిస్తున్నారని నేను నమ్ముతున్నాను. గవర్నమెంట్ జాబ్ కోసం ఓయూ విద్యార్థులే ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నారు. లైబ్రరీ, చెట్ల కింద, బిల్డింగ్స్ ముందు ఇలా ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. కట్టడంలో చదువుకోవడం అనేటువంటిది ఒక అద్భుతం. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఇంకా అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులు ఒక విద్యార్థి దశనే కాకుండా ఇక్కడ మేధావులు, రాజకీయ నాయకులు, అంతేకాకుండా ఒక ఉన్నతమైనటువంటి పదవులు కూడా ఆశించేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించినటువంటి ఒక ఉస్మానియా గడ్డకే అంతటి విశేషం ఉన్నది. వాతావరణం ఎంత ఆహ్లాదకరంగా అంటే మనం చెట్ల కింద చూసినట్టయితే మనం ఇంటికా నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఒక గ్రామీణ వాతావరణంలో, హైదరాబాద్లో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి వాతావరణం కంటే విభిన్నంగా ఉంటూ ఇక్కడ వాతావరణం చదువుకోవడానికి అనువుగా ఎంతోమంది విద్యార్థులను ఈ రాష్ట్రానికి, దేశానికి గొప్ప వ్యక్తులుగా అందించినటువంటి చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీ. ఉద్యమాలకు నిలయంగా మారిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ల జారీతో ఉద్యోగ వేటలో మునిగిపోయారు.